రేయ్, ఈ మధ్య ఇలాంటి రైడ్లకి అమ్మాయిలు కూడా వస్తున్నారు. అవునరా, వస్తున్నారుగా. అమ్మాయిలు బైక్ నడుపుతున్నారంటే చాలా గ్రేట్ రా. రాకెట్లే నడపగలేంది, బైకులు నడపలేరా? రైడ్కి వస్తావా అంటే అంత సీరియస్ గా చూస్తున్నావేంటి? అరే, ఇలా సడన్ గా పిలిస్తే రైడ్కి రారేమోరా. పోలీసులు రా. ఏంట్రా ఇది? రే, ఉన్నట్టు పోలీసులు ఎలా పోలీసులు వచ్చారా? ఎవరు పిలిపించారు? నేనే పిలిపించాను. రైడ్ బుక్ చేస్తామంటున్నారు కదా, నేను మిమ్మల్ని బుక్ చేశాను. ఒంటరిగా ఉన్న ఆడపిల్లల్ని ఏడిపించే మీలాంటి పోకిరి వాళ్ళ పని పట్టడం కోసం మాలాంటి ఆడపిల్లలకి ఆత్మరక్షణ కోసం ఒక యాప్ ఉంది. దానిలో మెసేజ్ చేశామంటే చాలు, క్షణాల్లో పోలీసులు వచ్చేస్తారు. అదిగో వచ్చేస్తున్నారు పోలీసులు. మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి రైడ్కి తీసుకువెళ్ళి మీకు చేయాల్సిన మర్యాదలన్నీ చేస్తారు. మీకు చేయాల్సిన మర్యాదలు చేశాక జాగ్రత్తగా మిమ్మల్ని మీ డెస్టినేషన్కి చేరుస్తారు. రేయ్, ఏంట్రా ఇలా జరిగింది? ఏంట్రా ఇలా బుక్ చేసింది? రేయ్, పదండ్రా, త్వరగా వెళ్ళిపోదాం. రండి. పదండ్రా, పదండి. ఇదిగో మరి బడికి. వస్తానక్కో. తులసి రైడ్కి వెళ్ళడం ఏంటి? అమ్మా తులసి, ఏంటమ్మా రైడ్కి నువ్వు వెళ్ళావేంటి? ఆయనకి నీరసంగా ఉందని పడుకున్నారన్నయ్య. ఎవరో పెద్ద ఆయన హాస్పిటల్కి వెళ్ళాలంటే నేను తీసుకువెళ్ళాను. అవునా? అయినా నువ్వెందుకమ్మా అంత కష్టపడ్డావు? నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళేవాడిని కదా. ఆ టైంలో మీరు ఇంట్లో లేరు కదన్నయ్య, ఎక్కడో రైడ్లో ఉండుంటారు, అందుకే మీకు ఫోన్ చేయలేదు. అవునా? సర్లేమ్మా, ఇంకెప్పుడు ఇలాంటి రిస్కులు చేయకమ్మా. ఆడపిల్లవి, రోజులు అసలే బాగాలేవమ్మా. మీరేం టెన్షన్ పడకండి అన్నయ్య, మా ఆడవాళ్ళకి కూడా మంచి రోజులు వస్తున్నాయి. కొత్త కొత్త చట్టాలు మా ఆడవాళ్ళకి శ్రీరామ రక్షగా మారుతున్నాయి. అవునులేమ్మా, ఇదివరకట్లాగా ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదులేమ్మా. అయినా ఎందుకైనా మంచిది, మన జాగ్రత్తలో మనం ఉండాలి. అలాగే అన్నయ్య. వస్తానమ్మా, రైడ్కి టైం అయింది. అలాగే. డేరింగ్ అండ్ డాషింగ్ లేడీకి వెల్కమ్, హార్టీ వెల్కమ్. ఏంటి అఖిల్ బాబు అలా అంటారు? నిజమే కదా శ్యామా, నువ్వు డేరింగ్ అండ్ డాషింగ్ లేడీవే కదా. నేను టైర్డ్గా ఉన్నానని చెప్పి నన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని? నా బదులు నువ్వు రైడింగ్కి వెళ్ళడం డేరింగ్ కాదా ఏంటి? అంటే పెద్ద ఆయన హాస్పిటల్కి విన్నాను. నువ్వు మీ సత్యం అన్నయ్యకి చెప్తున్నప్పుడు మొత్తం విన్నాను. ఆనాడు సత్యభామ భర్త టైర్డ్ అయినందుకు తను ఫైట్కి వెళ్ళింది. ఈనాడు ఈ భర్త టైర్డ్ అయ్యాడని ఈ భామ రైడింగ్కి వెళ్ళింది. నేనేమి సత్యభామని కాదు. నేను మాత్రం కృష్ణ పరమాత్మున్నా ఏంటి? నాకేమన్నా 16,000 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? అయినా శ్యామ, నువ్వు ఇలా రైడ్కి వెళ్ళి ఇలా రిస్క్ చేయడం కరెక్ట్ కాదు. బైక్ రైడింగ్ అంత ఈజీ కాదు. లైఫ్లో ఏది ఈజీ కాదు కదా అఖిల్ బాబు. మెల్లగా కష్టపడుతూ ఉంటే తర్వాత ఈజీ అయిపోతుంది. అంటే ఏంటి? ఫ్యూచర్లో కూడా ఈ బైక్ రైడింగ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నావా? నేను ఒప్పుకోను. మీరు ఒప్పుకోని పని నేనెందుకు చేస్తాను అఖిల్ బాబు? థ్యాంక్ యూ శ్యామ.
ఓకే మేడం, మీరు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోండి. నేను వేడివేడిగా టీ తీసుకొస్తాను. ఏంటి మీరు నాకు టీ తెచ్చిస్తారా? ఏ తేకూడదా? రోజు నువ్వు నాకు తెచ్చివ్వడం లేదా? అది కదా అఖిల్ బాబు. నో, నువ్వు ఇప్పటి వరకు కష్టపడొచ్చావు. నేను హాయిగా రెస్ట్ తీసుకుంటూ ఉన్నాను. సో కష్టపడ్డ నీకు నేనే కష్టపడైనా సరే టీ పెట్టిస్తాను. వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రా. నమస్తే మేడం. ఏంటి మేడం అర్జెంటుగా రమ్మని కాల్ చేశారు? ఆ ఫోన్ గురించి అడగడానికా? ఎలాగోలా ఆ అమ్మాయి దగ్గర నుంచి ఆ ఫోన్ కొట్టేసి మీకు తెచ్చిస్తాను మేడం. నన్ను నమ్మండి మేడం. నీ మీద నమ్మకం ఉంది కాబట్టే ఇంత దూరం వచ్చాను. నువ్వు ఆ ఫోన్ నాకు తెచ్చివ్వకపోయినా పర్లేదు. చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తావా? అడగండి మేడం, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైనా చెప్తాను. ఆ మొగుడు పెళ్ళాలు ఎక్కడుంటున్నారో వాళ్ళ అడ్రస్ నాకు చెప్తావా? అడ్రస్సా? అంటే వాళ్ళ అడ్రస్ తెలుసుకొని నన్ను పక్కకు తప్పించి నువ్వు డైరెక్ట్గా ఫోన్ కొట్టేద్దాం అనుకుంటున్నావా? అంత తేలిగ్గా నేనెందుకు చెప్తాను అడ్రస్? ఏంటి ఆలోచిస్తున్నా? వాళ్ళ అడ్రస్ చెప్పు. అంటే వాళ్ళ అడ్రస్ నాకు తెలియదు మేడం. తెలీదా? ఆ రోజు నేను వీడియో కాల్ చేసినప్పుడు నీ ఫోన్లో వాళ్ళని చూపించావు కదా. అంటే అప్పుడు వాళ్ళున్న అడ్రస్ తెలుసు మేడం. ఇప్పుడు వాళ్ళు ఇల్లు మారిపోయారు కదా, కొత్త అడ్రస్ తెలియదు అంటున్నాను. ఏంటి, వాళ్ళు ఇల్లు మారారా? అవును మేడం. నిన్న ఫోన్ కొట్టేద్దామని చెప్పి ఆ అడ్రస్కి వెళ్తే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్పారు వాళ్ళు ఆ ఇల్లు ఖాళీ చేశారంట. బాలానగర్ వెళ్ళిపోయారు. బాలానగర్ వెళ్ళిపోయారా? అవును మేడం. మరి బాలానగర్ అడ్రస్ కనుక్కోకపోయావా? అడిగాను మేడం, తెలీదని చెప్పారు. వాళ్ళ గురించి మీరేం టెన్షన్ పడకండి మేడం. వాళ్ళు బాలానగర్లో ఎక్కడున్నా సరే నేను తెలుసుకుంటాను. బాలానగర్ మొత్తం జల్లెడి పట్టి వాళ్ళ అడ్రస్ పట్టుకొని ఆ అమ్మాయి దగ్గరున్న ఫోన్ కొట్టేసి అది తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను. సరేనా మేడం? ఓకే, ఆ పనేదో తొందరగా చేయి. నువ్వు అడిగినంత డబ్బులు ఇస్తాను. అలాగే మేడం, తొందరలోనే ఆ పని పూర్తి చేస్తాను. ఓకే. సాయి, మేడం, మీరు అడగగానే వాళ్ళ అడ్రస్ చెప్పడానికి నేనే ఇన్నోసెంట్ ఫెలోని కాదు, కన్నింగ్ ఫెలోని. ఏంటి ఇంకా రాలేదు? రోజు ఈ పాటికి వచ్చేవారే కదా. ఏంటి అఖిల్ బాబు అలా ఉన్నారు? ఏమైంది? ఏం లేదు శ్యామ, కొంచెం టైర్డ్గా ఉంది. ఇన్ని గంటలు బైక్ నడపడం మీకు అలవాట్లేదు కదా, అందుకే అంత అలసిపోతున్నారు. 4 రోజులు పోతే అలవాటైపోతుందిలే శ్యామ. ఏం అలవాటు అవడమో ఏంటో. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. నా కోసమే కదా మీరింత కష్టపడుతున్నారు. నీకోసమేంటి? మీరింట్లో నుంచి వచ్చేసిందే నా కోసం కదా. మామయ్య గారి పేరు చెప్పుకోకుండా బ్రతకాలి అనుకుంటుంది నా కోసమే కదా. ఇంత కష్టపడి బైక్ డ్రైవ్ చేసి డబ్బులు సంపాదిస్తుంది నా కోసమే కదా. ఇది నీ కోసం నా కోసం కాదు, మన కోసం అని చెప్పాను కదా. మన కోసం అయినా సరే మీరు ఇంత కష్టపడ్డం నేను చూడలేకపోతున్నాను. కష్టపడకపోతే మరి డబ్బులు ఎలా వస్తాయి శ్యామ? ఏదైనా వ్యాపారం చేసుకుంటే వస్తాయి కదా. వ్యాపారంలో మాత్రం
కష్టపడకుండా లాభాలు వస్తాయా? ఆ కష్టం వేరు, ఈ కష్టం వేరు. వ్యాపారం అయితే ఇలా ఎండలో బైక్ మీద మీరు తిరగక్కర్లేదు కదా. హాయిగా నీడ పట్టున కూర్చుని చేసుకోవచ్చు. చేసుకోవచ్చు అనుకో, కానీ వ్యాపారం చేయాలంటే పెట్టుబడి కావాలి కదా. ఏం వ్యాపారం చేయాలో మనం ఆలోచించుకుంటే తర్వాత ఎంత పెట్టుబడి కావాలో, ఆ పెట్టుబడి ఎలా తీసుకురావాలో ఆలోచిద్దాము. ఓకే, అయితే ఏం వ్యాపారం చేయాలనేది బాగా ఆలోచించి ఓ డెసిషన్ తీసుకుందాం. ఇప్పుడు నాకు నిశ్చింతగా ఉంది. మీరు వెళ్ళి స్నానం చేసి రండి, నేను భోజనానికి ఏర్పాటు చేస్తాను. అలాగే శ్యామ. అత్తయ్య, టిఫిన్ తిందిరగని రండి. వద్దమ్మా, ఆఖరిగా లేదా అత్తయ్య? కాసేపు ఆగి తింటారా? అసలు తినాలని అనిపించట్లేదమ్మా. అదేంటత్తయ్య అలా అంటారు? ఇంట్లో పరిస్థితులు చూస్తుంటే ఏమీ తినబుద్ధి కావట్లేదమ్మా. ఆయనేమో అలా మంచాన పడి ఉన్నారు, అఖిలేమో ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కళ్ల ముందు అలాంటి పరిస్థితుల్లో భర్తని, ఇంటికి దూరమైన కొడుకుని తలుచుకుంటే చాలా బాధేస్తుందమ్మా. గుండెల నిండా బాధ ఉన్నప్పుడు కడుపు నిండా అన్నం ఎలా తినగలుగుతామమ్మా? అలా అంటే ఎలా అత్తయ్య? మీ ఆరోగ్యం ఏమైపోతుంది? ఇప్పటికే తిండి నిద్ర చాలా వరకు తగ్గించేశారు. ఇప్పుడు పూర్తిగా మానేస్తే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. మీరు టాబ్లెట్ వేసుకోవడం కోసమైనా తినాలి కదా. ముందు మీరు బాగుంటేనే కదా మామయ్య గారిని చూసుకోగలుగుతారు. కొంచెం టిఫిన్ తినండి అత్తయ్య. పదండి. అత్తయ్య, 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 అత్తయ్య. మమ్మీ, 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 వైదేహి ఏమై ఉంటుంది? ఏమండి, కళ్ళు తిరిగి పడిపోయినట్టున్నారు. నీళ్లు తీసుకురండి. అలాగే. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. అత్తయ్య, అత్తయ్య, లేవండి అత్తయ్య. అత్తయ్య, ఇక లాభం లేదు. నీళ్లు చల్లినా కూడా స్పృహలోకి రాలేదంటే ఇక వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళటం మంచిది. పదండి. ఈ వికెట్ కూడా పడిపోయేలా ఉంది. ఇంట్లో ఉన్న ముసలి వికెట్లు 2 మంచాన పడితే ఇక నేనెవ్వరికీ భయపడక్కర్లేదు. డాక్టర్ గారు, మా మమ్మీకి ఏమైంది? చూడండి, మా మమ్మీకి ఏదో అయ్యి కళ్ళు తిరిగి పడిపోయింది డాక్టర్ గారు. అవునా? తీసుకుపోదండి. ఆ, ఆ.
ఏమండి అత్తయ్య గారికి ఏం కాదు కదా? ఏం కాదు వైదేహి, మమ్మీకి ఏం కాదు, నువ్వేం టెన్షన్ పడకు. అవునక్క, మనమేం టెన్షన్ పడనక్కర్లేదు. కాసేపట్లో అత్తయ్య గారు నవ్వుతూ బయటకొస్తారు, నువ్వు చూస్తూ ఉండు. మావయ్య గారి పరిస్థితి చూసి దిగులుతో తిండి నిద్ర తగ్గించేశారు అత్తయ్య. అందువల్ల నీరసం వచ్చి అలా పడిపోయారంతే. నువ్వేం టెన్షన్ పడకక్క. డాక్టర్ డాక్టర్ గారు, మా మమ్మీకి ఎలా ఉంది? హై టెంపరేచర్ కంట్రోల్ అవటం లేదు. బ్లడ్ టెస్ట్ చేయించాను, వైరల్ ఫీవర్ అని తేలింది. ప్లేట్లెట్స్ కౌంట్ బాగా తగ్గిపోయింది. చాలా బ్లడ్ ఎక్కించాల్సి ఉంటుంది. బ్లడ్ ఎక్కించకపోతే ఆవిడ ప్రాణానికే ప్రమాదం. ఆ ప్రమాదం ఏదో తొందరగా వస్తే బాగుండు. ఓకే డాక్టర్, ఎంత బ్లడ్ కావాలంటే అంత బ్లడ్ ఎక్కించండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. మా మమ్మీ మాకు దక్కేలా చూడండి ప్లీజ్. దగ్గరలో ఉన్న బ్లడ్ బ్యాంకులని ఎంక్వైరీ చేశామండి. ఎక్కడా మనకు కావాల్సిన బ్లడ్ గ్రూప్ దొరకలేదు. డాక్టర్ గారు, ఏంటి సిస్టర్? అత్తాపూర్ బ్లడ్ బ్యాంక్ లో మనకు కావలసిన బ్లడ్ గ్రూప్ ఒక యూనిట్ రెడీగా ఉందంట. అత్తాపూర్ బ్లడ్ బ్యాంకులోనా? అవును డాక్టర్. అత్తాపూర్ అంటే చాలా దూరం కదా. అత్తాపూర్ బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి బ్లడ్ తెచ్చేసరికి చాలా టైం పడుతుంది కదా. తొందరగా బ్లడ్ ఎక్కించకపోతే ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు. ఇప్పుడేం చేయాలి? ఐశ్వర్య, నువ్వేం టెన్షన్ పడకు. బ్లడ్ వస్తుంది, టైంకే వస్తుంది. ఎలా వస్తుంది బావా? ఇది ట్రాఫిక్ టైం. ఈ టైంలో మీరు అత్తాపూర్ వెళ్ళి రావాలంటే ఎంతసేపు పడుతుందో ఆలోచించండి. నేను అక్కడికి వెళ్లకుండానే బ్లడ్ తెప్పిస్తాను. అక్కడికి వెళ్లకుండానే బ్లడ్ తెప్పిస్తారా? ఆ ఏరియాలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు. మరి ఎలా తెప్పిస్తారు? ట్రావెల్ యాప్లో బైక్ బుక్ చేస్తాను. ఆ ఏరియాలో ఉండే అతను ఆ బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ కలెక్ట్ చేసుకుంటాడు, వెంటనే ఇక్కడికి తీసుకొస్తాడు. అయితే ఆలస్యం ఎందుకండి, తొందరగా బుక్ చేయండి. మీరు ఆ పనిలో ఉండండి. అలాగే డాక్టర్. హలో, అఖిల్ బాబు, ఏంటి శ్యామా? దాదాపు 1 నెల రోజుల నుంచి రెస్ట్ లేకుండా వర్క్ చేస్తున్నారు. బాగా టైర్డ్ అయిపోతున్నారు. ఇవాళ ఒక్కరోజు రెస్ట్ తీసుకోవచ్చు కదా. రెస్టా? ఇవాళ అస్సలు కుదరదు. ఎందుకు కుదరదు? ఇవాళ హాలిడేనే కదా, ఎక్కువ బుకింగ్స్ ఏమీ ఉండవు కదా. ఉంటాయి, హాలిడే రోజే ఎక్కువ బుకింగ్స్ ఉంటాయి. పైగా డబుల్ పేమెంట్ కూడా వస్తుంది తెలుసా. అందుకే నేను హాలిడే రోజు అస్సలు రెస్ట్ తీసుకోకూడదు. ఇదిగో బుకింగ్ వచ్చింది చూడు. అయితే వెళ్ళక తప్పదా? తప్పదు, వెళ్ళాలి. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. మీరు అర్జెంటుగా అత్తాపూర్ బ్లడ్ బ్యాంక్ వెళ్ళి. హలో, మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. హలో.